తెలుగు విశ్వవిద్యాలయానికి సేవ చేసే అవకాశం కల్పించడం అనేది ఆంధ్ర ప్రజ నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అనుకుంటున్నాను. ఇది నా అదృష్టం. జీవితంలో ఒక సేవ చేసుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తుంది. తెలుగు విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ప్రధానంగా నేను భావిస్తోంది, రాష్ట్రంలో ఇతర విశ్వవిద్యాలయాల కంటే విశిష్ట వ్యక్తిత్వం కలిగి ఉన్న, తనదైన విశిష్ట వ్యక్తిత్వంతో ఒక గుర్తింపును రాష్ట్రంలో పొందవలసినంత పొందలేదేమో అనిపిస్తుంది. 25 శాఖలు పనిచేస్తున్న ఆ విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమంలో ఎన్నో విలువైన గ్రంథాలను, పరిశోధన ఫలితాలను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు అందించి ఉండవలసింది. అది స్థాపించే నాటికి సమగ్రమైన ఆంధ్ర భాషా చరిత్ర, సమగ్రమైన ఆంధ్ర దేశ చరిత్ర, సమగ్రమైన ఆంధ్ర సాహిత్య చరిత్ర, జానపద కళల చరిత్ర, ఈ 4 గ్రంథాలను తీసుకుని రావాలి అని 15 ఏళ్లుగా ఆ విశ్వవిద్యాలయం కలలు కంటూ ఉంది. కానీ కారణాంతరాల వలన వాటికి తగినంత ప్రోత్సాహం ఉన్నట్లేదు, తగినంత ప్రగతి ఉన్నట్లేదు. మొట్టమొదటిసారి నేను తెలుగు విశ్వవిద్యాలయానికి సేవ చేయటంలో విద్యా విషయకంగా పరిశోధన రంగంలో తెలుగు విశ్వవిద్యాలయానికి ఒక సమున్నత స్థానం కల్పించి ఈ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో పరిశోధన సంస్థలు ఉన్నాయి, విశ్వవిద్యాలయ సంస్థలు ఉన్నాయి, ఒక విధంగా ప్రదర్శన సంస్థలు ఉన్నాయి. ఈ 3 రకాల మిశ్రమ రూపంలో ఉండే ఈ విశ్వవిద్యాలయానికి 3 రకాల అస్తిత్వాన్ని, ఒక విధంగా గుర్తింపును తీసుకుని రావటం మొదటి కర్తవ్యాన్ని భావిస్తున్నాను. రెండవది, 3 అకాడమీలను విలీనం చేసిన విశ్వవిద్యాలయం ఇది. ఆ 3 అకాడమీల కర్తవ్యాలను నిర్వహించవలసిన అవసరం ఇంకా కొంత ఉన్నది. ప్రజల హృదయాలలో అకాడమీలు చేయవలసినటువంటి కార్యక్రమాలు సమగ్రంగా ఈ తెలుగు విశ్వవిద్యాలయం చేయటం లేదు అనే భావం ప్రజల్లో ఉంది. దానిని సాధ్యమైనంత వరకు తొలగించి ఆ కార్యక్రమాలను పెంపొందింప చేయాలి అనుకుంటున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం తరతరాల తెలుగు సంస్కృతికి సంబంధించిన ఒక గ్రంథాలయాన్ని, ఒక మ్యూజియంని నిర్మించవలసిన బాధ్యత దానికి ఉంది. అది ఇంకా మొదటి స్థితిలోనే ఉంది. దాన్ని పెంపొందింప చేయాలి అనుకుంటున్నాను. తెలుగు విశ్వవిద్యాలయానికి తనదైన సంస్కృతిని ప్రతిబింపజేసే ఒక సొంత ఇల్లు కావాలి, ఒక భవనం కావాలి. ఒక చార్మినార్ లాగా, ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయం లాగా తెలుగు వారందరూ గర్వించుకునేటువంటి ఒక భవనాన్ని దానికి కల్పించాలి. మరొకటి, అందులో లలిత కళల పీఠం ఉంది. ఆ లలిత కళల పీఠం ఒక విధంగా ఎలివేటెడ్ మ్యూజిక్ కాలేజ్ లాగా, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న సంగీత కళాశాలలాగా ఉంది తప్ప విశ్వవిద్యాలయ స్థాయిలో సంగీతంలో ఏదైనా ఒక క్రొత్త పోకడకైనామండి, లేక పాశ్చాత్య సంగీత, ఇతర భారతీయ సంగీత ప్రభావాలు మన మీద పడుతున్నప్పుడు మన అస్తిత్వాన్ని రక్షించుకోవలసిన అవసరం ఎంత ఉన్నది అని ఒక విధంగా దార్శనికమైన పరిశోధన ప్రవృత్తిని, సంగీతంలో ఒక నాయకత్వం వహించే స్థైర్యాన్ని ఆ తెలుగు విశ్వవిద్యాలయానికి కల్పించవలసిన అవసరం ఉందేమో అని అనుకుంటున్నాను. ఆ రంగంలో కూడా కృషి చేద్దామని అనుకుంటున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం పండితులకు, ప్రజలకు అందుబాటులోకి రావాలి. అక్కడ ప్రదర్శన కళలు ఉన్నాయి, నాటకం ఉంది, నాటకంలో అత్యంత ఆధునికమైన ప్రయోగం ఉంది, పద్య నాటకం ఉంది, వచన నాటకం ఉంది. నిజానికి ఈరోజు తెలుగు మీద అభిమానం లేదు అని అనుకుంటున్నాం. ప్రతి ఇంట తెలుగు మరలా పునరుద్ధరింపబడాలి అనుకుంటున్నాం. దీనికి ఎట్లా మార్గం ఏమిటి అని ఎవరు ఆలోచించేవారు కనపడటం లేదు. ఏదైనా కొత్త మార్గం తీసుకోవాలంటే మేము అనుకుంటుంది, తెలుగు విశ్వవిద్యాలయంలో మాకు ఆట ఉంది, పాట ఉంది, తర్వాత మాట ఉంది. ఈ 3ంటిని ఒకవేళ స్ట్రీట్ ప్లేస్ లాంటి ప్రక్రియలతోటి తెలుగు భాషాభిమానాన్ని తీసుకుని రావడానికి అవకాశం ఉందా? అవధానంతో కొంత ప్రయత్నం చేశాం. తిరుపతి వెంకట కవుల కాలంలో అవధానం పనిచేసింది, కానీ 21వ శతాబ్దంలో అవధానం పనిచేస్తున్నదా అన్నది ఓ ప్రశ్నార్థకంగా ఉంది. ఎందువల్లంటే ఆ రోజు 100 పద్యాలు చెబితే 20 పద్యాలు ప్రజలు నాలుకల మీద నిలిచేవి. ఇప్పుడు 1000 పద్యాలు చెప్పినా ఒక పద్యం కూడా ప్రజలు నాలుకల మీద నిలవటం లేదు. అంటే అసలు మాటనే గ్రహించే స్థితిలో లేని జాతి పాటను గ్రహిస్తుందా, పద్యాన్ని గ్రహిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. అందువలన టీవీ మొదలైనటువంటి వాటికి అలవాటు పడినటువంటి ప్రక్రియకి కంటిని, చెవిని ఆకర్షించేటువంటి ప్రక్రియల ద్వారానే
ప్రజల్లోకి తెలుగు భాషాభిమానాన్ని కానీ, తెలుగు తీయందనాన్ని కానీ, తెలుగు సంస్కృతిని కానీ, తెలుగు జీవన విధానాన్ని కానీ. మా తెలుగు విశ్వవిద్యాలయం ఓరుగల్లో 700 గంటల టేప్స్ని ప్రజా జీవితానికి 13 తెగల గిరిజన జీవితాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని సంపాదించి పెట్టుకున్నాను. అంతేకాదు ప్రసిద్ధ సాహితీమూర్తుల, కళామూర్తుల యొక్క జీవిత విశేషాలను టేప్ చేసి పెట్టుకున్నాం. ఈ మధ్యనే డిడి డైరెక్టర్ గారు మా విశ్వవిద్యాలయాన్ని అడిగారు, ఒక విధంగా ఇవి ప్రసారం చేయడానికి యోగ్యమైన పద్ధతిలో గనక హాఫ్ అన్ అవర్ బిట్స్ కనుక మనం తయారు చేసినట్టయితే తెలుగు విశ్వవిద్యాలయ సౌజన్యంతో ఎందుకు ప్రసారం చేయకూడదు అడిగారు. వాళ్ళ దయ ఉంచి వారు విశ్వవిద్యాలయానికి వచ్చి ఇటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయడానికి కూడా వారు ముందుకు వస్తున్నారు. ఆ విధంగా దూరవలసిన వారికి ఆ తెలుగు విశ్వవిద్యాలయం చాలా రుణపడి ఉంది ఈ విషయంలో. ఇట్లా అనేక కార్యక్రమాలతోటి విశ్వవిద్యాలయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి, పండితుల్లోకి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. మీ ఆలోచనలకు అనుగుణంగా మరి ఆర్థిక వనరులు కూడా కావాలేమో అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందేమో. నేను ఈ విషయాన్ని ప్రభుత్వంతో సంప్రదిస్తున్నానండి. వారు తెలుగు విశ్వవిద్యాలయ అభివృద్ధి సంఘం అని ఒకదాన్ని వేయటానికి చర్యలు తీసుకోమని నాకు నిన్న మొన్ననే ఆదేశాలు, అంగీకారం మాకు అందింది. అటువంటి కమిటీని ఒకదాన్ని వేసి మాకు ఆంధ్రదేశంలో ప్రభుత్వమే కాక ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, ఎంతోమంది దాతలు ఉన్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వంలో కళలకు, జానపద కళలకు, గిరిజన కళలకు, తదితర కళలకు కూడా సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. నేను భారతీయ సంగీతం అనేటువంటి ఒక భావనను తీసుకుని వచ్చి ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ని ప్రవేశపెట్టి అటు కర్ణాటక సంగీతం, ఇటు హిందుస్థానీ సంగీతానికి మేళవింపు చేసి ఏదైనా పరిశోధనలు నిర్వహించడానికి రీసెర్చ్ డిపార్ట్మెంట్ని కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను. అందువలన ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు కావలసినటువంటి చర్యలు తీసుకోమని ప్రోత్సాహం కల్పిస్తున్నారు. ఎన్ఆర్ఐస్లో కూడా ఇతర దేశాల నుండి ఆంధ్రుల యొక్క సహకారాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాను. బహుశా మనం కృషి చేస్తే కృషితో నాస్తి దుర్భిక్షం అని మనం పనిచేసి చూపిస్తుంటే సహాయం చేసేవాడు ముందుకు వస్తారు అనే దానితో నేను కార్యశీలిని కాబట్టి పనిచేసి చూపిద్దాం, సేవ చేసి చూపిద్దాం. మీ యొక్క ఆశయం సిద్ధించాలని చెప్పి కోరుకుంటాను నేను. సుబ్రహ్మణ్యం గారు, కొత్త పాత సంప్రదాయాలకు, కొత్త పాత సంస్కృతులకి, కొత్త పాత సాహితీ రీతులకు అంటుమామిడి వంటి వారైనటువంటి మీరు ఈనాటి యువత గురించి, ఈ యువత ఎలా ఉండాలని చెప్పని అనుకుంటున్నారు, వారికి అందించాల్సినటువంటి విషయం ఏమిటి? ఇప్పుడు ఒక్కటే మాట చెప్తానండి. నీవు ఎన్ని తిండ్లు తిన్నా నీ తల్లి పెట్టిన అన్నం అమృతం. నీ రక్తంలో ఉన్న మౌలికమైన తత్వం నీది. గాంధీ గారు అన్నట్లు నీ ఇంటి కిటికీలు తెరిచిపెట్టు, గాలి స్వేచ్ఛగా రాని, కానీ ఇంట్లో కూర్చున్న నీవు మాత్రం బయటికి ఎగిరిపోయేటట్లు చూసుకోబోకు. 1985 నుంచి భారతదేశంలో సెర్చ్ ఫర్ ఇండియన్నెస్ అనేటువంటి ఒక చైతన్యం అన్ని తెగల్లో, అన్ని ఉద్యమాల్లో ప్రారంభిస్తున్నది. ఇప్పుడు కొత్తగా సాంస్కృతికంగా వస్తున్నటువంటి పరదేశీయ గాలుల నుండి మన భారతీయతను, తెలుగుతనాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు మాటల దగ్గర నుంచి తెలుగు సంస్కృతి వరకు రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. యువతను ఒక్కటే కోరుతున్నాను, మీరుగా ప్రపంచంలో గుర్తించబడాలి అంటే మీ తెలుగుతనంతో గుర్తింపబడాలి, మీ తెలుగు వైఖరితో గుర్తింపబడాలి, మీ తెలుగు సంస్కృతితో గుర్తింపబడాలి, తెలుగు భాషతో గుర్తింపబడాలి. ఇతర భాషలతో మీకు గుర్తింపబడడం సాధ్యపడదు. పరధర్మో భయావహ. ఎప్పుడైనా సరే నీ అస్తిత్వం కోల్పోయిన తరువాత ఇతర అస్తిత్వం అనేది నీకు గుర్తింపు రాదు. మీరు యువత ఎప్పుడైనా సరే, అందువల్ల ఇది పాతలో నుంచి వచ్చే తెలుగుతనాన్ని భద్రపరచుకోండి, ఆధునికంగా తెలుగుతనాన్ని తీర్చిదిద్దుకోండి, కానీ తెలుగుతనాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఇదే యువతకు శ్రీరామ రక్ష. దీనికి ఎన్ని పేర్లైనా పెట్టండి, తెలుగుతనం అనండి, జాతీయత అనండి, భారతీయత అనండి, ఇండియన్నెస్ అనండి, నేటివిటీ అనండి, ఎన్ని పేర్లు పెట్టినప్పటికీ
నీదైన అస్తిత్వం, ఇది భారతీయమైన అస్తిత్వం, తెలుగువారి అస్తిత్వం, దీన్ని పరిరక్షించుకుంటూ ఈ 3 పువ్వులు అట్టిపెట్టుకుంటేనే తర్వాత 6 కాయలు వస్తాయి. 6 కాయలు అయిన తర్వాత 3 పూలు పోయినట్లయితే ఇక మనకు మూలం లేని చెట్టులాగా మనం మిగిలిపోతామేమో అని నా భావం. చాలా బాగుంది ఆచార్య సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్కారం అండి.